మసమ్మ గుడ్ మార్నింగ్. ఎప్పుడు లేచినావు? అమ్మా 5 గంటలకు. నేను లేచి పొద్దున 7 గంటలకు మామిడికాయలు తీసుకొచ్చిన. యాపకమ్మలు దొరకలేదు. అది ఉగాది పచ్చడి కావాల్సిన అన్ని తెచ్చినావా? రోజు రోజు దొంగ తెల్లగా అవుతుంది. దాని మీద నీళ్ళు ఉప్పు నీళ్ళు బొట్టు ఎట్ట పడితే అట్ట మరకలు వస్తుంటాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై సమ్మ ఫ్యామిలీ వ్లాగ్స్. అందరు బాగురా? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ ఉగాది. ఫ్యామిలీ మెంబర్స్కి, సబ్స్క్రైబర్స్కి అండ్ మా ఫాలోవర్స్కి అందరికీ హ్యాపీ ఉగాది. మంచిగా పండుగ సెలబ్రేషన్ చేసుకోండి. ఇప్పటి వరకు మా ఇంట్లోనైతే తల్లి పిల్లలు ఇద్దరం స్నానాలు అయితే అయిపోయింది. ఇంకా వీళ్ళు స్నానాలు చేయలేదు, ఏం చేయలేదు. ఇప్పుడు పూజనైతే నేను చేసుకుంటున్నా. పొయ్యి మీద పప్పు పెట్టిన పూజ చేసుకొని ఇంకా భక్షాలకు ప్రిపేర్ చేసుకోవాలి. మీ ఇంట్లో పని ఎంత వరకు వచ్చింది? మీరు ఎన్ని గంటలకు లేచి? వాటర్ ఎక్కువైనట్టున్నాయి అబ్బా పప్పులా. ఏటేట్ అవుతుందో పొయ్యి అంతా. మామిడాకులు దొరికినాయి కానీ ఈ ఆపకం దొరకలేదు. జాగ్రత్త. బండి పడుతున్నారా? అందరూ దేవుడి కాడికే పోతారు అందరూ. సరిపోతుందా? సరిపోతుంది. పట్టు పట్టు. చెప్పు తీసుకుందా? అమ్మా గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నా? పచ్చలకు బెల్లం. అవునా? హ్యాపీ ఉగాది. థ్యాంక్ యూ. సేమ్ మమ్మీ అమ్మమ్మ ఇంటికి పోదమ్మా. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. మామయ్య వస్తుంది. వై? అత్తను కూడా తీసుకొస్తున్నా. మామయ్య డ్యూటీ పోయిస్తాడు. చెల్లెదా? నువ్వేంద్ర బరవేతలు? మమ్మీ చెల్లెని కూడా తీసుకురమ్మని వచ్చివమ్మా. మంచిగా 2 days నుంచి ఎంజాయ్ చేస్తాం. చెల్లెని అత్తని తీసుకురమ్మని. వస్తుందా? ఇంటికి వచ్చి చెల్లెని తీసుకురా. దీని లోపల పాలు ఉంటాయంటగా. పాలు మామిడికాయ నేను తీసుకొచ్చిన. అయిపోయిందా? పప్పు ఒక మామిడికాయ ఇస్తా. సాయంత్రం పప్పా పప్పా అవి ఎట్లా పెడతారు?
ఇగో ఇట్లా చూపిస్తారా దగ్గర చీకట్ ఇటు బయట దగ్గర చూపుతుంది ఇంకా పెట్టాలి. అంతేనా రానా? సింపుల్. ఏం చేస్తున్నావు? ఆకులు కింద పడి. ఆకులా? కింద పడితే మళ్ళీ నిద్ర లేచి మళ్ళీ మొత్తం చేయాలి. బాగా నీ స్మెల్. బాగుందా? కొంచెం గట్టి పడేదాకా కొంచెం పొయ్యి మీద పెట్టు. ఇది కొంచెం ఇట్లా ముద్దలాగా అయింది అనుకో, ఇప్పుడు పూర్ణం చేయొచ్చు. అయిపోయిందా వాళ్ళ ఇంకా అయిపోయిందా? కట్టలే. ఫ్రిడ్జ్లోకి అదే కూడా ఏంటిది? ఏంటిదా అది పచ్చిమిరపకాయ. చూడు నువ్వు వెట్టికి వచ్చా నీకు ఒకటి అటుకు ఒకటొకటి పెట్టు చూద్దాం ఎట్లా పడతావు. రానకి రాదనుకున్నా. ఆగా. పర్లేదు బాగానే పెడుతున్నావు రానా. కమాన్ కీప్ ఇట్ అప్. కొంచెం ముంగడి జరుపుకోరా స్టూలు. డాడీ స్టూల్ కొంచెం ముంగడి జరుపుకో. చాలు ఇక పెట్టాయా ఏం కాదు. చిన్నదైతే పెద్దదైతే చూద్దామా కొంచెం బెటర్ రానా ఎట్లా పడతావు చూద్దాం. సరిపడ అందరం కలిసి మళ్ళీ గేటుకి పెడదాం. నొప్పులు వస్తాయి కదా కొంచెం పక్క పెడతారు. అంతేనా? డాడీ నువ్వు చాలా ఎక్కువ మలుస్తున్నావు. తక్కువ 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 తీసుకో. అంత తీసుకొని జస్ట్ ఇట్లా అది కొంచెం దగ్గరికి వేసుకున్నా నా పడతావు మళ్ళా. ఇంకా చిన్నది ఇంకో 4-5. నువ్వు స్టూల్ కొంచెం దగ్గరికి వేసుకో ఫస్ట్. ఇంకా ఇంకొంచెం కిందికి. అంతే 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 అంత మలు. అట్లా సూపర్. ఇంకొకటి పెట్టి సరిపోతుంది. దాన్ని ఏమనకు గ్యాప్లో పెట్టి పెడదాం చెత్త వేసేసిన అప్పుడే. రైట్. ఏదది బెల్లం పప్ప? ఇది కొంచెం చల్లగా అయితే మైదానా కొంచెం పూరి పిండి వేసిన కొంచెం మైదా పిండి వేసిన ఇది జర చల్లగా కాగానే చేస్తా. అవే ఉన్నాయా రాను. మహానుభావుడవేరా. ఇంకేంది రాన పెద్దగా అయిపోతుంది. పని చేస్తుండు మెల్ల. ఏమైంది?
గజ్జలా 1 year కూడా కాలేదు అమ్మమ్మ నీకు చేపించి అయింది ఎందుకలే ఏడైంది 1 year అయింది కదా అదే ఇదా పెట్టినా దీంట్లో అన్నాలి వద్దు నాకు ఇంకి లైన్ పెట్టా అది ఒకటి అయిపోయింది సో ఇప్పుడైతే తోరణాలు అయితే అంత అయిపోయింది, ఇది అయిపోయింది, ఇది కూడా అయిపోయింది, తర్వాత గేట్ కూడా అయిపోయింది, గేట్ కూడా కట్టేసినాము. బచ్చాలు రెండు అయినాయి. నానా సైలెంట్ ఉండు. అది చాలా పెడుతున్నట్టున్నావు. పూర్ణము ఎక్కువ ఉండాలి, మంచిగా పూర్ణం ఎక్కువ ఉంటే అంటే పిండి పూర్ణం రెండు సేమ్ ఉండాలి, సేమ్ ఉంటే మంచిగా మొత్తం పూర్ణమే ఎక్కువ కనిపిస్తుంది. పూర్ణం ఉండాలి కదా. ఇప్పుడేమో చేసినప్పుడు ఏమో తినబుద్ధి కాదు, అయిపోయినా కొద్దీ అబ్బా ఇంకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. వస్తున్నాయా మంచిగా వస్తుంది, సూపర్ వస్తుంది. నాకు అది పర్ఫెక్ట్ గా నేనైతే ఒక 15-20 అయితే చేద్దాం. ఎన్ని అయితే మంచిగా గుర్తున్నాయా. నెయ్యి వేసి కూడా కాదు, నెయ్యి మరి వేస్తే టేస్ట్ ఉంటుంది. ఇంకా ఉన్నదంతా ఇళ్ళనే వేసిన కలిపేటప్పుడు వేసేసినావా? అది అంటుకోకుండా, అందుకే ఎట్లా ఉబ్బుతున్నాయి అంటుకోకుండా నెయ్యి వేసి సూపర్ అవుతున్నాయి. వచ్చినట్టేనా నాకు ఇంకేం సూపర్. పూరి ఉన్నట్టుంది. ఇగో మీరు పచ్చడి చేస్తారా? ఈసారి పచ్చడి నువ్వు అన్ని తెచ్చి దగ్గర పెట్టుకో, అన్ని తెచ్చి పెట్టుకొని చింతపూరిపు ఫస్ట్ అందులో పోసి పిసికి అందులో పోసి తర్వాత కట్టెందుకు డాడీ? ఎందుకు చెప్పు, ఎందుకు చెప్పు. ఏమో ఇగో ఫస్ట్ ఇట్లా ముద్దలు చేసి పెట్టుకుంటే ఈజీ ఉంటుంది. ఫస్ట్ ముద్దలు చేసి పెట్టుకోవాలి, పూర్ణం ముద్దలు చేస్తే ఈజీగా ఉంటుంది. నేను ఆల్రెడీ ఒక 5-6 గల చేసిన, అయిపోయింది. ఇట్లా చేయాలి. చూద్దాం, చేసిన చూస్తే ఎట్లా తెలుస్తుంది. ఫస్ట్ అయితే నేను అది చేసేయమంటావా? చేసేసి నాకు ఇవి చేసేసరికి టైం పడుతుంది. ట్రై చేస్తాను నేను కూడా. నాకైతే ఆకలి అవుతున్నాను ఆయన. ఫస్ట్ తిన్నాక మిగతా లెక్క. తినలే ఇంకా తిన్నా బేటా. మరి రానేది తినిపిస్తారా? రానేమో పారాషూట్ ఉంటుంది తెలుసుగా పాప. పాప పారాషూట్ తెలుసుగా పాప. ఇష్టం లేట్ అయింది మరి. ఇక మీరు ఏమైనా చేసుకోపోరా? నాకే తాకలి అవుతుంది. ఏం కూర? పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ. అందుకేనా పచ్చిమిరపకాయ మొత్తం ఉంది అలా. పచ్చిమిరపకాయ, ఉల్లిగడ్డ, టమాటా. ఉల్లిగడ్డ లేరు మళ్ళీ అలా. బాగుంది. బెల్లం ఇట్లా నేను వేస్తా.
ఇంత అప్పు తెప్పిస్తే నీకు ఎన్నిసార్లు అడుగుతావు అబ్బా మరి తొందరగా కానీ మరి జనాలు ఇప్పుడే ఈపీ మిల్ల మిల్ల మిల్లగి మిల్ల మిల్లగి అట్లా ఏదు పట్టుకొని కొద్దిగా మంచుకోకటి కొంచెం బాగానే సోంపు తెచ్చినావా ఉంది సోంపు ఇంట్లో ఎక్కడిది అందులో డబ్బులు చూడిపో సోంపు కాదని సోంపే ఉంది మా చూడిపో మనకేం తెలియదు చూడు సాచినారు అయ్యో ఏంటి మరి చాలు 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 స్పూన్ తెపో ఇది ఒకటే ఇస్తాం చేసి స్పూన్ తెపో సరే స్కూల్ కదా తీసుకురా సోంపు ఏడుందా అయ్యో సోంపులే అట్లా పైన పెట్టు ఇగో ఇవన్నీ తీసుకురా ఇక ఇది సోంపు కాదట ఉందా సోంపు నేను ఏ తీసుకురా సోంపు ఎక్కడ ఇంట్లో నేను తెచ్చినప్పుడు ఇప్పుడు అని చేయగాడి ఆడేసాడ ఇచ్చేసి తినచ్చు సోంపు పెద్ద స్పూన్ తెపోద్దా గంటే పెద్ద లోతు గంట చాలుగా ఎక్కువ ఏది ఇది బాగా మిక్స్ వచ్చేసి కొంచెం బాగుంటుంది నువ్వే ఏదో తీరా ఉప్పు కారం చింతపండు ఉప్పు మామిడికాయ చింతపండు, సోంపు మామిడికాయ, సోంపు బెల్లము బెల్లం మెల్లగా కింద పడగలదు మాట్లాడకుండా చేయొద్దు చేసేద్దబ్బా నేను పప్పులో ఉన్న మొత్తం అన్ని ఎక్కువ వేసిన పప్పులు అక్క పట్టుకుంటారు ఎట్లుంటది పప్పు గాయ సో గ్లాసు ప్లాస్టిక్ గ్లాస్ ఉన్నాయా ఏమో ఏమైంది ఏమైందండి ఏమైందిరా షాపులో మరి ఏ సోపు అనుకున్నావు ఏ సోపు అనుకున్నావు షాపులో అమ్ముతారు అదే సోపు అనేది చిన్నోడు కాదు పెద్ద ఉన్నాయి గట్టొచ్చా ఇప్పుడే వచ్చు వచ్చు మా మమ్మీ మళ్ళీ వెళ్ళాలి నీకు ఇష్టం రాలా నేను తెచ్చుకోను పెద్దోడైతే అరే అరే ఎట్లా చేస్తారే అరే ఇళ్ళకించిది మొత్తం మీద కట్టిండబ్బా కట్టేసిందా
ఇగో అది ఏంటి గ్లాసులు లేపు అది మరి మీద ఉన్నాయి. కాదు ఎట్లుంచినది పచ్చడి బాగుంది కానీ ఉమ్. ఇది ఆ పప్పులు పప్పులు కాదు ఉమ్. సోంప సోంపు కాదు యాప పువ్వు యాప్పు యాప్పు చేదే ఉంటది కాదు ఉమ్. చట్నీ ఉంది పప్పు ఉప్పు పప్పు నువ్వే ఎక్కువ వేసినావు. ఇంకా ఎవడు ఏమన్నా నేను చూడు సో ఫైనల్ గా మా ఇంట్లో పండగనైతే ఇక అయిపోయింది. దేవుడికి నైవేద్యం ఎక్కి చేసినాము. ఇక పచ్చడి చేసిన, పులిహోర భక్షాలు చేసిన. ఫైనల్గా అయితే అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్పాలి ఇక వీళ్ళే. తిను టేస్ట్ ఎట్లుందో మన మనిషితో పెడతాను. వస్తుంది Yes. ఎట్లనే? అయిపోయింది ఆ? ఉంది బాగుంది ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ చేయండి తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్